హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంలో మనమైతే పౌరశాస్త్రంలో ప్రభుత్వం అనే చాప్టర్లో 2 వీడియోస్ అనేవి బిట్స్ కంప్లీట్ చేశాము. ఇంకనూ ఆ చాప్టర్లో కొన్ని బిట్స్ ఉన్నాయి, వాటిని అయితే మనము ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రిటిష్ పాలనలో భారత ప్రభుత్వ చట్టం తొలిసారి కొంతమంది ఎన్నికైన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం అనుమతించింది. ఫస్ట్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1919, సెకండ్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1909, థర్డ్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1916, ఫోర్త్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1947. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భారత ప్రభుత్వ చట్టం 1919 కాదండి, 1909. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వన్ అయితే పార్లమెంటుకు వీరు ప్రతినిధులను ఎంపిక చేస్తారు. చూడండి, ఎవరు ఎంపిక చేస్తారు ప్రతినిధులను అంటే, ఫస్ట్ వన్ ప్రజలు, సెకండ్ వన్ పాలకులు, థర్డ్ వన్ ప్రభుత్వం, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, వీరు ప్రతినిధులను అనేది ఎంపిక చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఫస్ట్ వన్ భారత ప్రధానమంత్రి, సెకండ్ వన్ భారత రాష్ట్రపతి, థర్డ్ వన్ భారత ఉపరాష్ట్రపతి, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, రాజ్యసభ చైర్మన్ ఎవరంటే భారత ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మరియు రాజ్యసభలతో కూడిన మన దేశంలోని అత్యున్నత చట్టాలను రూపొందించే సంస్థ. ఫస్ట్ వన్ హైకోర్టు, సెకండ్ వన్ సుప్రీంకోర్టు, థర్డ్ వన్ పార్లమెంటు, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పార్లమెంటు. నెక్స్ట్ క్వశ్చన్, 50% కంటే తక్కువ ప్రతినిధులతో పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి బలం. ఫస్ట్ వన్ అధికార పక్షం, సెకండ్ వన్ ప్రతిపక్షం, థర్డ్ వన్ కూటమి, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ప్రతిపక్షం. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధి ఏమిటి? ఈ సంవత్సరం దీపావళిని ఎలా జరుపుకోవాలి? సెకండ్ వన్ ప్రధానమంత్రి పనిచేయడానికి మంత్రిగా ఎంపిక చేస్తారు, 1 మరియు 2, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇవేవి కాదు. లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధి ఏమిటంటే, ఇందులో అయితే ఏది కూడా ఆన్సర్ లేదండి, అందుకే ఆన్సర్ వచ్చేసి ఇవేవి కావు. నెక్స్ట్ వన్, పిఎంఓ దీనిని సూచిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం, సెకండ్ వన్ పోస్ట్ మాస్టర్ ఆఫీస్, థర్డ్ వన్ ప్రాథమిక మున్సిపల్ కార్యాలయం, ఫోర్త్ వన్ ఇవేమీ కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రధానమంత్రి కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ. ఫస్ట్ వన్ లోక్సభ, సెకండ్ వన్ రాజ్యసభ, థర్డ్ వన్ పార్లమెంట్ హౌస్, ఫోర్త్ వన్ శాసనసభ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటులో కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించడానికి ముఖ్యమైన మార్గం ఏది? ఫస్ట్ వన్ పాయిలర్ ఆర్డర్, సెకండ్ వన్ 0 అవర్, థర్డ్ వన్ ప్రశ్నోత్తరాల సమయం, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ప్రశ్నోత్తరాల సమయం. నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన సంవత్సరం. ఫస్ట్ వన్ 2003, సెకండ్ వన్ 2005, థర్డ్ వన్ 2004, ఫోర్త్ వన్ 2009. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఓటింగ్ యంత్రాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన సంవత్సరం ఏదంటే 2004. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయులకు శాసనసభలలో ప్రాతినిధ్యం కావాలని డిమాండ్ చేసిన తొలి సంస్థ. ఫస్ట్ వన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సెకండ్ వన్ స్వతంత్ర పార్టీ, థర్డ్ వన్ రిపబ్లికన్ పార్టీ, ఫోర్త్ వన్ హిందూ మహాసభ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, శాసనసభలలో ప్రాతినిధ్యం కావాలని డిమాండ్ చేసిన తొలి సంస్థ ఏదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి దీని ద్వారా ప్రభుత్వానికి తన సమ్మతిని ఇస్తాడు. ఫస్ట్ వన్ ఉద్యమాలు, సెకండ్ వన్ ఓటు, థర్డ్ వన్ ప్రతిపక్షం, ఫోర్త్ వన్ పార్లమెంటు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఒక వ్యక్తి దీని ద్వారా ప్రభుత్వానికి తన సమ్మతిని ఎప్పుడు ఇస్తాడంటే ఓటు ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులందరితో రూపొందించబడింది. ఫస్ట్ వన్ రాష్ట్రపతి భవన్, సెకండ్ వన్ వైట్ హౌస్, థర్డ్ వన్ హౌస్ ఆఫ్ కామన్స్, ఫోర్త్ వన్ లోక్సభ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఒక నిమిషం ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి లోక్సభ.
నెక్స్ట్ క్వశ్చన్ భారత పార్లమెంట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఫస్ట్ వన్ 1947, సెకండ్ వన్ 1948, థర్డ్ వన్ 1950, ఫోర్త్ వన్ 1941. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. పార్లమెంటు ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడంటే 1947. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులను నియమిస్తాడు. చూడండి, ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 15, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 20. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 12. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి 5 సంవత్సరాలకు లోక్సభ ప్రతినిధులను ఎన్నుకోబడడానికి భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 7, థర్డ్ వన్ 1, ఫోర్త్ వన్ 3. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభలో నాయకుడు. ఫస్ట్ వన్ రక్షణ మంత్రి, సెకండ్ వన్ ప్రధానమంత్రి, థర్డ్ వన్ ముఖ్యమంత్రి, ఫోర్త్ వన్ రాష్ట్రపతి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, లోక్సభలో నాయకుడు ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభకు అధ్యక్షులు. రాష్ట్రపతి, సెకండ్ వన్ స్పీకర్, థర్డ్ వన్ క్యాబినెట్ మంత్రి, ఫోర్త్ వన్ ఉపాధ్యక్షుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీ లోక్సభలో కనీసం గెలుచుకోవాల్సిన సీట్లు. ఫస్ట్ వన్ 272, సెకండ్ వన్ 255, థర్డ్ వన్ 280, ఫోర్త్ వన్ 270. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 272. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభలో డాష్ ఎన్నికైన సభ్యులు ఉన్నారు. మొత్తం 238 + 12 = 250. చూడండి ఇక్కడ, దీనికి ఆన్సర్ వచ్చేసి 238, 213, 245, 243. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 238. నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభలో డాష్ ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఫస్ట్ వన్ 543, 540, 545, 4 వచ్చేసి 455. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు దీనితో ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయం సెకండ్ వన్ 0 అవర్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ వీటిలో ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. పార్లమెంటు దీంతో ప్రారంభమవుతుందంటే ప్రశ్నోత్తరాల సమయం. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, సెకండ్ ఎన్నికల ఓటింగ్ యంత్రం, థర్డ్ వన్ సమాన ఓటు కొలత, ఫోర్త్ వన్ వీటిలో ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి. 1949-50, 1954-55, 1951-42, 1960-61. దీనికి ఆన్సర్ వచ్చేసి 1951-42లో మొదట సాధారణ ఎన్నికలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి లోక్సభ స్పీకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జీవి మావలంకర్, ఫోర్త్ వన్ వీటిలో ఏదీ లేదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, లోక్సభ స్పీకర్ జీవి మావలంకర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, సెకండ్ వన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఇవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. చూడండి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి అధిపతి ఎవరు. ఫస్ట్ వన్ ప్రధానమంత్రి, సెకండ్ వన్ అధ్యక్షుడు, థర్డ్ వన్ 1 మరియు 2 వీటిలో ఏది లేదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అధిపతి అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభలో గరిష్టంగా ఇంతమంది సభ్యులు ఉండవచ్చు. 240, 250, 350, 300. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 250. భారత జాతీయ కాంగ్రెస్ ఈ సంవత్సరంలో ఏర్పడింది. ఫస్ట్ వన్ 1886, సెకండ్ వన్ 1885, థర్డ్ వన్ 1905,
ఫోర్త్ వన్ 1919. దీనికి ఆన్సర్ వచ్చేసి 1885. నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. ఫస్ట్ వన్ పురుషులందరికీ ఓటు వేయడం, సెకండ్ వన్ పెద్దలందరికీ ఓటు వేయడం, థర్డ్ వన్ పౌరులందరికీ ఓటు వేయడం, ఫోర్త్ వన్ పైవేవీ కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి పౌరులందరికీ ఓటు వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రజాస్వామ్య సూత్రాలపై భారతదేశ ప్రజలకు ఉన్న విశ్వాసానికి వ్యక్తీకరణ. ఫస్ట్ వన్ ప్రభుత్వం, సెకండ్ వన్ సుప్రీంకోర్టు, థర్డ్ వన్ పార్లమెంటు, ఫోర్త్ వన్ హైకోర్టు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పార్లమెంటు. లోక్సభ పదవీ కాలం. ఫస్ట్ వన్ 6 ఏళ్ళు, సెకండ్ వన్ 5 ఏళ్ళు, థర్డ్ వన్ 7 ఏళ్ళు, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 5 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల ప్రయోజనం కోసం దేశం వీటి సంఖ్యగా విభజింపబడింది. ఫస్ట్ వన్ రాష్ట్రాలు, సెకండ్ వన్ గ్రామాలు, థర్డ్ వన్ మండలం, ఫోర్త్ వన్ నియోజకవర్గాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ప్రయోజనం కోసం దేని విధంగా విభజించబడిందంటే నియోజకవర్గాలుగా. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ రాష్ట్రపతి, సెకండ్ వన్ లోక్సభ, థర్డ్ వన్ రాజ్యసభ, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. చూడండి, భారత పార్లమెంటు రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ వీటన్నిటిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చట్టాలను అమలు చేసే వ్యక్తుల సమూహం. ఫస్ట్ వన్ లెజిస్లేచర్స్, సెకండ్ వన్ కార్యనిర్వహణ వర్గం, థర్డ్ వన్ న్యాయ వ్యవస్థ, ఫోర్త్ వన్ పైవేవీ కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కార్యనిర్వాహక వర్గం. నేనైతే ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదని అది ఇదని ఏం చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఇలా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు. ఫస్ట్ వన్ ముఖ్యమంత్రి, సెకండ్ వన్ రాష్ట్రపతి, థర్డ్ వన్ ప్రధానమంత్రి, ఫోర్త్ వన్ గవర్నర్. దీనికైతే ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రధానంగా పార్లమెంటులో భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా పనిచేస్తుంది. ఫస్ట్ వన్ రాజ్యసభ, సెకండ్ వన్ లోక్సభ, థర్డ్ వన్ పార్లమెంటు, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దేనిని ప్రశ్నోత్తరాల విధానం ద్వారా పార్లమెంటు నియంత్రిస్తుంది. ఫస్ట్ వన్ లెజిస్లేచర్, సెకండ్ వన్ కార్యనిర్వాహక వర్గం, థర్డ్ వన్ న్యాయ వ్యవస్థ, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కార్యనిర్వాహక వర్గం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మన దేశంలోని అత్యున్నత చట్టాలను రూపొందించే సంస్థ. ఫస్ట్ వన్ హైకోర్ట్, సెకండ్ వన్ సుప్రీంకోర్ట్, థర్డ్ వన్ పార్లమెంట్, ఫోర్త్ వన్ ఇవేవి కావు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మన దేశంలోని అత్యున్నత చట్టాలను రూపొందించే సంస్థ ఏదంటే పార్లమెంటు.